భారత సరిహద్దులలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం. ఏంటి అంటే చొరబాటుదారులు పెద్ద ఎత్తున భారతదేశంలోకి రావాలనుకుంటున్నారు. వాళ్ళని చొరబాటుదారులు అనలేం, శరణార్థులు అనాలి. ఎందుకు అంటే బంగ్లాదేశ్లో బ్రతకడానికి అవకాశం లేదు, ప్రాణాలు తీస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. ఇక అక్కడ ఉంటే బ్రతకడానికి అవకాశం లేదు. అలాంటి వాళ్ళందరూ సరిహద్దు దాటి ఇండియాలోకి వద్దాం అనుకుంటున్నారు. వాస్తవంగా అట్లాంటి వాళ్ళని శరణార్థులు అంటాం. కానీ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేలల్లో వస్తున్నారు. టోటల్గా భారత సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా శరణార్థులతో నిండిపోయినాయి. వాళ్ళని వెంటాడి వేటాడుతున్నటువంటి వాళ్ళ నుంచి తప్పించుకుని భారత సరిహద్దులకు వచ్చి సేఫ్టీ మీ దేశంలోనే ఉంటుందంటూ మన దేశానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. సిలిగురి, జల్పాయ్ ప్రాంతంతో పాటుగా అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు అంటే 400 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉంది. బంగ్లాదేశ్కి మనకి రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వేలాది మంది వచ్చి చేరారు. బీఎస్ఎఫ్ ఏదైతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా సీజ్ చేసింది, ఎవరిని లోపలికి రానియట్లేదు. అయితే ఏదో ఒక విధంగా అంటే అవసరమైతే ఉద్రిక్తతలు సృష్టించైనా లోపలికి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో వాళ్ళని లోపలికి రప్పించుకోవడానికి యువతల పక్కన వాళ్ళ బంధువులు అట్లాంటి వాళ్ళు గతంలో వచ్చినటువంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య వాళ్ళందరూ వచ్చేస్తే మనకి ఇక్కడ బంగ్లాదేశీయుల సంఖ్య పెరిగిపోతుంది. అలాగని రానియకపోతే ఇప్పుడు అక్కడ హత్యలకు గురవుతోంది, దారుణాలకు గురవుతున్నది ఇద్దరు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అదే సందర్భంలో అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లింలు ఉన్నారు. ఇద్దరిని ఇక్కడికి పెద్ద ఎత్తున తీసుకొస్తే ఒకటి వాళ్ళు దేశభక్తితో ఉంటారా లేరా అంటే ఈ దేశం పట్ల అయితే భక్తి ఉండదు అన్నది ఇంతకుముందు అట్లాగే శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళతో ఎదురైనటువంటి సమస్య. వాళ్ళే ఈ దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులుగా తయారై ఈ దేశాన్ని పాకిస్తాన్ లాగాను, ఈ దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ లాగాను, ఈ దేశాన్ని బంగ్లాదేశ్ లాగాను మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు. అలాగని ఆపేస్తేనేమో అట్టించి హిందువులు ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఉట్టి హిందువులను తీసుకుని రావడానికి వర్కౌట్ కాదు. ఇది ఒక పెద్ద టెన్షన్. ప్రస్తుతం సరిహద్దులలో అయితే ఉద్రిక్త వాతావరణం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.